ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము ఆదికాండం 21 అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కళ్ళు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచెను. ఈ వృత్తాంతము హాగర్ గురించి. ఇష్మాయేలు తనతో ఉన్నప్పుడు తను కారుస్తున్న కన్నీరు బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగులాడుతూ దిక్కులేని స్థితిలో ఉంటున్న సమయంలో చెప్పబడుతున్న సందర్భము. అయితే హాగరు అరణ్యంలో తిరుగుతూ ఆమె చేతిలో ఉన్న నీళ్ళ తిత్తి ఎప్పుడైతే నీళ్ళు అయిపోయినాయో ఆ కుమారుడిని తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెట్టి ఆ కుమారుడి యొక్క మరణం నేను చూడలేకపోతున్నా అని పెద్ద కేకతో మొర పెడతా ఉంటుంది. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై హాగర్ యొక్క మొర విన్న దేవుడు దిగి వచ్చి ఆ పక్కనే ఉన్న నీళ్ళ ఊటను చూపినప్పుడు ఆమె కళ్ళు తెరవబడెను. మన యొక్క జీవిత సందర్భంలో కూడా అనేక దిక్కుల నుంచి మనం ఆశపడతా ఉంటాం. ఎక్కడి నుంచి అయినా సహాయం వస్తుందేమో, ఎక్కడి నుంచి అయినా ఏ దిక్కు నుంచి అయినా మనకు ఒక మేలు జరుగుతుందేమో. కానీ ఎప్పుడైతే చుట్టూన్న ప్రతి పరిస్థితులు మూయబడి ఉన్నప్పుడు మనం దేవుడికి వెళ్ళి చూసినప్పుడు దేవుడు మనకు మన పక్కనే ఉన్న సహాయాన్ని మనం చూడగలం. కానీ ఎప్పటి వరకు చూడలేము అంటే మనం నిజంగా ఆయనకు మొరపెట్టేంత వరకు, ఆయన మన హృదయం యొక్క ఆత్మీయ కళ్ళను తెరవనంత వరకు మనం ఆయన యొక్క గొప్పతనాన్ని చూడలేం. ఇక్కడ హాగర్ కూడా శారీరకమైన కళ్ళు ఉండవచ్చు కానీ ఆత్మీయమైన కళ్ళతో దేవుణ్ణి చూడలేకపోయింది. ఎప్పుడైతే ఆమె చూసిందో అప్పుడు ఆమె మేలు ఆమె దగ్గరలోనే ఉంది అని కనిపెట్టగలిగింది. మన యొక్క జీవిత సందర్భంలో కూడా మనం అటు ఇటు పరిగెత్తుతున్నప్పుడు ఎక్కడి నుంచి సహాయం రానప్పుడు, ఎక్కడ కూడా ఆధారం లేనప్పుడు మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆమె కళ్ళు ఏ విధంగా అయితే తెరవబడినాయో మనం కూడా ఎడారి వంటి పరిస్థితులలో ఉంటే, ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటే, దేవా ఈ ఎడారిని చూడకుండా నీ నీళ్ళ ఊట చూచినట్లుగా నా కళ్ళు తెరువమని మనం ప్రార్థిస్తే ప్రభు మనకు తప్పక సహాయం దయచేవాడై ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో హాగర్ జీవితంలో ఏ విధంగా అయితే చీకటి తను నీ యొక్క నీళ్ళ ఊటను చూడలేకపోయిందో, మా యొక్క బ్రతుకు జీవితంలో కూడా అనేక సందర్భాలలో నీ సహాయం పక్కనే ఉన్నప్పటికీ కూడా ప్రభు మేము కనిపెట్టలేకపోతున్నాం. దయతో ఆత్మీయమైన నేత్రములను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎడారి వంటి పరిస్థితులను, అరణ్యం వంటి పరిస్థితులను పక్కన తీసివేసి దేవా నీ నీళ్ళ ఊట మా పైన ప్రవహించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.